హాయ్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను మడత కాజా చూపిస్తున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలా జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి. ఇవి మనం మైదా పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండితోనే చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక గ్లాస్కి గోధుమ పిండి తీసుకున్నానండి. ట్యాప్ చేసుకొని తీసుకుంటే పిండి ఎక్కువ పడుతుంది. ఈ గోధుమ పిండిలో కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి. ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను కదా, ఇక్కడ ఒక గ్లాస్ గోధుమ పిండికి ఒక గ్లాస్ బెల్లం, ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. బెల్లం ప్లేస్లో మనం షుగర్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ చపాతీ పిండి కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం బెల్లం సిరప్ రెడీ చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ బెల్లాన్ని, ఒక గ్లాస్ వాటర్ని వేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బెల్లాన్ని అనేది మనం కరిగించుకోవాలండి. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత బాగా మసులుతుంది కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా పాకం అనేది కాలేదండి. ఇంకా కొంచెం సేపు బాగా మసిలించుకుందాము. ఇలా ఎక్కువ మసులుతున్నప్పుడు మనం చేతికి తీసుకుంటే కొంచెం స్టిక్కీగా అంటుకుంటున్నట్టు ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, ఈ సిరప్ వేడి తగ్గే కొంది లేత తీగ పాకంలాగా వస్తుంది. ఇలా రాకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం కాజాలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ కాజాలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇక్కడ చపాతీలు రెడీ చేసేసుకుందాం. కొంచెం పిండి తీసుకొని పిండిని మనం పొడి పిండి వేసుకుంటూ ఇలా చపాతీలాగా చేసేసుకోవాలండి. చపాతీలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నేను 7 చపాతీలు చేసి పెట్టేశానండి. అంటే ఎక్కువ పొరలుగా రావడానికని నేను 7 చపాతీలు తీసుకున్నాను. ఇలా చపాతీలన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చపాతీ తీసుకొని దాని మీద ఆయిల్ రాసేసి, ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా రాసుకోవచ్చండి. చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద రైస్ ఫ్లోర్ కానీ, కార్న్ ఫ్లోర్ కానీ, మైదా కానీ ఏదైనా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను రైస్ ఫ్లోరే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొక చపాతీ తీసుకొని దాన్ని కూడా ఆయిల్ రాసి, ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైస్ ఫ్లోర్ వేసి దాన్ని మొత్తం ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నేను 7 చపాతీల దాకా తీసుకున్నానండి. ఇలా 7 చపాతీలు తీసుకొని లాస్ట్ చపాతీ మీద నేను ఆయిల్ కానీ రైస్ ఫ్లోర్ కానీ వేయటం లేదు. ఈ చపాతీలన్నీ ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక రోల్ చేసుకోవాలండి. చిన్నగా రోల్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ మనం అంచులు అనేది విడిపోకుండా ఇలా రోల్ చేస్తూ ఉండాలి. ఇలా రోల్ చేసిన తర్వాత నైఫ్తో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేస్తున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత నేను ఒక్కొక్కటిగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, వేలుతో లైట్గా ప్రెస్ చేస్తున్నానండి. ఇలా అన్ని కాజాలు చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాం కదా, ఈ ఆయిల్ని సిమ్లో పెట్టేసుకొని ఈ కాజాలు అనేవి ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది స్లోగా పైకి తేలుతాయండి. లో ఫ్లేమ్ మీదే మనం వీటిని ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఇది మన చాయిస్. కొంచెం క్రిస్పీగా రావాలి అనుకుంటే ఎక్కువసేపు కాల్చుకోవచ్చు. లేదు కొంచెం మెత్తగా జ్యూసీగా రావాలి అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలండి. చూడండి ఇక్కడ పొరలుగా వచ్చాయండి. ఇలా ఫ్రై చేసుకున్న కాజాలని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని బెల్లం సిరప్లో వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాక వీటిని తీసి ఆరబెట్టేసుకోవాలండి. ఇలాగే మిగిలిన కాజాలను కూడా ఫ్రై చేసుకొని ఈ సిరప్లో వేసుకొని 5 మినిట్స్ అయ్యాక తీసి ఆరబెట్టేసుకోవాలండి. ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి పేలే ఛాన్సెస్ ఉన్నాయండి. సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.